ఇది కాస్త కాంట్రవర్షియల్ అవ్వచ్చు, అయినా కూడా ఐక్యూబ్, చేతక్, ఏథర్, హీరోవిడా అండ్ ఓలా టాప్ 5 సెల్లింగ్ ఈవీ స్కూటర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. వీటిలో ఇవాళకి కూడా 2026లో ఫిక్స్ చేయాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ దాని గురించి మాట్లాడదాం. అండ్ దీన్ని 2 కేటగిరీస్లో స్ప్లిట్ చేద్దాం. ఒకటి కామన్ థింగ్ ప్రతి బండిలో ఫిక్స్ చేయాల్సింది, అండ్ సెకండ్ స్కూటర్ స్పెసిఫిక్ థింగ్స్ అందులో సరి చేయాల్సింది. కామన్ థింగ్స్లో వచ్చేసి ఫస్ట్ది కామన్ ఛార్జింగ్ కనెక్టర్ Type 6 or 7, ప్రిఫరబ్లీ Type 7. కారణం ఏంటంటే Type 6 ఉండేవన్నీ కూడా ఏదర్ ఓలా ఫాస్ట్ ఛార్జర్స్ ఆర్ బోల్ట్ ఎర్త్వి. ఓలా ఫాస్ట్ ఛార్జర్లు దాదాపు ప్రతి చోట ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది. Type 7 ఉండేవన్నీ మోస్ట్లీ ఫ్రమ్ ఏథర్ అండ్ బోల్ట్ ఎర్త్, అట్లీస్ట్ కంపారిటివ్లీ మోర్ రిలయబుల్. కాబట్టి Type 7 ఫాస్ట్ ఛార్జర్ ఆ కనెక్టర్లు ప్రతి స్కూటర్లకి ఉంటే రేంజ్ యాంగ్జైటీ దూరం అవుతుంది. సెకండ్ది రీజనరేషన్ కంట్రోల్. దాదాపు ప్రతి ఈవీ స్కూటర్లో కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ ఉంది, దాదాపు ప్రతి స్కూటర్లో. కానీ వాటిని మనం కంట్రోల్ చేయలేం. కోస్టింగ్ రీజనరేషన్ డిఫాల్ట్గా ఉన్నందున ఒక సమస్య వచ్చేసి, ఎప్పుడన్నా మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు కోస్టింగ్ రీజనరేషన్ ఉంది కాబట్టి యాక్సిలరేటర్ మీద మీ చెయ్యిని 1 సెకండ్ కూడా తీయలేరు. సో ఓవరాల్ ఒక రీజనరేషన్ కంట్రోల్ కావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా థర్డ్ది ప్రతి స్కూటర్లో బూట్ ల్యాంప్ని స్టాండర్డైజ్ చేయాలి. ప్రస్తుతానికి బూట్ ల్యాంప్లు ప్రతి ప్రీమియం స్కూటర్లో ఉంది. ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ కాస్ట్ కటింగ్ ఫర్ అ బడ్జెట్ స్కూటర్, కానీ బూట్ ల్యాంప్కి ఎంతైనా కాస్ట్ కటింగ్. దీన్ని స్టాండర్డైజ్ చేస్తే బాగుంటుంది ప్రతి బండిలో. ఇంకా ప్రిఫరబ్లీ ప్రతి ప్రీమియం స్కూటర్లో ఆన్ బోర్డ్ ఛార్జర్ తేవాలి. ఒక ప్రీమియం బండి అంటే 1.3, 1.5 lakh పెట్టి ఒక స్కూటర్, దాని పోర్టబుల్ ఛార్జర్ బయటికి తీసి ప్రతి రాత్రి ఇక్కడో కేబుల్ పెట్టి ఎందుకు ఇంత శ్రమ? ప్రీమియం బండి అంటే ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ప్రతి ప్రీమియం బండిలో ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తే ఆ సుఖం వేరే. నెక్స్ట్ ప్రతి స్కూటర్లో USB-C ఫోన్ ఛార్జింగ్ సాకెట్ స్టాండర్డైజ్ అవ్వాలి. 2025లో కూడా USB-A వాడి ఫోన్ ఛార్జింగ్ చేసే ఫోన్లు నాకు తెలిసి దాదాపు లేవు, కనుక USB-C స్టాండర్డైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రతి స్కూటర్లో రెయిన్ కోట్ని యాజ్ అన్ యాక్సెసరీ ఇవ్వాలి. దీన్ని సీట్ కింద ఫస్ట్ ఎయిడ్ కిట్ పక్కనే పెడితే చాలా ఉపయోగం. అండ్ ఒక రెయిన్ కోట్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రెయిన్ కోట్, ఇట్ షోస్ అ కస్టమర్ అటెన్షన్ టు డీటెయిల్. బ్రాండ్ ఎంత ధ్యాస పెడుతోంది కస్టమర్ నీడ్స్ మీద అని చెప్పి. కావాలంటే కేవలం ప్రీమియం స్కూటర్లకు మాత్రమే ఇచ్చి మంచి క్వాలిటీ రెయిన్ కోట్ తెచ్చి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సంథింగ్ లైక్ రోల్స్ రాయ్స్ కార్తో పాటు ఒక అంబ్రెల్లా వస్తున్నట్టు. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇండివిజువల్ స్కూటర్స్. ఫస్ట్ టీవీఎస్ ఐక్యూబ్. ఇందులో ఫిక్స్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ మాత్రం దీని డాష్ బోర్డ్. దీని ఇంటర్ఫేస్ చాలా పాతది, స్లోగా కూడా ఉంటుంది. ప్రతి చిన్న టాస్క్ కి అట్లీస్ట్ ఒక 3-4 సెకండ్ల టైం పడుతుంది దీన్ని అప్డేట్ చేయాలి. ఇంకా డాష్ బోర్డ్ లో ఒక సిమ్ కార్డ్ ఇవ్వాలి, సొంత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టీవీఎస్ ఫోన్ యాప్ లో మీరు నావిగేషన్ సెట్ చేస్తే త్రూ బ్లూటూత్ డాష్ బోర్డ్ కి నావిగేషన్ వెళుతుంది. కానీ ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఫోన్ లో మీకు మ్యాప్ నావిగేషన్ వస్తుంది, కన్వర్ట్ అయ్యి టర్న్ బై టర్న్ నావిగేషన్ గా మాత్రమే వస్తుంది ఆన్ ద డాష్ బోర్డ్. ఐక్యూబ్ లో మ్యాప్ నావిగేషన్ తేవాలి. అండ్ సెకండ్, బ్లూటూత్ ద్వారా ఫోన్ లో ఇంటర్నెట్ పెట్టి బ్లూటూత్ ద్వారా నాన్ స్టాప్ గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడం వలన ఫోన్ ఛార్జ్ చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. ఫిక్స్ చేయాలి దీన్ని కూడా. అండ్ దిస్ ఫోన్ యాప్ కోసం ప్రతి సంవత్సరం 1000 రూపాయల సబ్స్క్రిప్షన్ కట్టాలి. ఇంకా సెకండ్ అయితే స్కూటర్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అవుతుందని, ఛార్జ్ ఎంత ఉందని చూపిస్తుంది, కానీ ఎంతసేపటికి ఛార్జ్ అవుతుందో, ఇప్పుడు ఉండే ఛార్జ్కి ఎంత రేంజ్ రావచ్చో డాష్ బోర్డ్ మీద చూపించదు. దీన్ని కూడా అప్డేట్ చేయాలి. ఇంకా స్కూటర్ డిజైన్ కూడా కాస్త అప్డేట్ చేయాలి. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఒకటే డిజైన్, ఏ కొత్త కలరు, కాస్త న్యూ ఎలిమెంట్స్, కాస్త ఫేస్ లిఫ్ట్ లాంటిది ఏమైనా తెస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో రేర్ బ్రేక్స్ ని ఇంప్రూవ్ చేయాలి. ప్రస్తుతం ప్రతి ఐక్యూబ్ లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్, కానీ రేర్ డ్రమ్ బ్రేక్ ఈజ్ వెరీ పూర్. ఛార్జ్ 80% కంటే తక్కువ ఉంటే కోస్టింగ్ రీజనరేషన్ ఉంటుంది కాబట్టి అది స్ట్రాంగ్ గా ఉంటుంది, కనుక రేర్ బ్రేక్ వీక్ గా ఉంది అని మీకు ఫీల్ అవ్వదు. కానీ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు, రీజనరేషన్ రానప్పుడు రేర్ బ్రేక్ చాలా వీక్ గా ఫీల్ అవుతుంది. దాన్ని అప్డేట్ చేసి కాస్త స్ట్రాంగర్ బ్రేకింగ్ తేవాలి. అండ్ నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్ లో ఉన్న హిల్ హోల్డ్ అసిస్ట్ ని ఐక్యూబ్ లో కూడా తేవాలి. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం ప్రతి ఐక్యూబ్ లో ఒక 10,000 లేదా 20,000 కిలోమీటర్ల తర్వాత చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇన్ ద హబ్ మోటార్ నడుపుతున్నప్పుడు మోటార్ అర్ధాంతరంగా కట్ ఆఫ్ అయిపోతా ఉంది అని కూడా నేను వింటున్నా. సో వీటి రిలయబిలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేది హబ్ మోటార్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఒక 20, 30, 40 కిలోమీటర్స్ కమ్యూట్ దాకా కూడా ఫర్ ఎవ్రీ డే ద హబ్ మోటార్ షుడ్ బి ఫైన్. ఒకవేళ అది టౌన్ లోపల, సిటీ లోపల రోడ్స్ బాగున్నాయి అన్నవేళ. కానీ కాస్త రఫ్ యూస్ చేయాలి, బాగా తిరగాలి, రోడ్స్ బాగాలేకపోయినా బాగున్నా ఫుల్గా తిరగాలి, కాస్త బండిని బాగా మెయింటైన్ చేయడం కష్టం అన్న వాళ్ళకి హబ్ మోటార్ క్యాన్ బి ట్రబుల్. దానికి 2 కారణాలు. ఒకటి, ఎప్పుడు పంచర్ అయినా రేర్ టైర్తో మోటార్ అటాచ్ అయ్యి ఉంటుంది కనుక పంచర్ చేయడం కాస్త ఇబ్బంది. అండ్ సెకండ్, రఫ్ యూస్ పెడితే కనుక హబ్ మోటార్ కాస్త తట్టుకోవడం కష్టం. దీన్ని అప్డేట్ చేసి కనీసం ఆ స్పెసిఫిక్ యూస్ కేసు గురించి చైన్ డ్రైవ్తో కూడిన PMSM మోటార్ లేదా బెల్ట్ డ్రైవ్తో కూడిన PMSM మోటార్ తెస్తే బాగుంటుంది. నెక్స్ట్
చేతక్. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో వచ్చే కోస్టింగ్ రీజనరేషన్ని ఫైన్ ట్యూన్ చేయాలి. ప్రస్తుతం వచ్చే రీజనరేషన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. యాక్సలరేటర్ని కొద్దిగా వదిలినా కూడా చాలా జర్కీగా ఉంటుంది రైడ్. 2.4 సిరీస్ నుంచి 2.9 సిరీస్కి 3.5 సిరీస్కి స్ట్రాంగర్ చేస్తూనే వచ్చారు. ప్రస్తుతం ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్. దీన్ని అలవాటు చేసుకోవడానికి 2-3 వారాల సమయం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ అట్ ఆల్. దీన్ని కాస్త ఫైన్ ట్యూన్ చేయాలి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీని సస్పెన్షన్ ఇది కూడా ఎంత స్టిఫ్గా ఉంటుందంటే దీనికి తోడు హార్డర్ సీట్స్ కూడా. రోడ్డు బాలేదా రైడర్కి పిలియన్కి వీపు చాలా నొప్పి పెడుతుంది. నాట్ కన్వీనియంట్ రైడ్ అట్ ఆల్. ఒకవేళ చేతక్ ఈజ్ గోన్ బీ ఫ్యామిలీ స్కూటర్ అండ్ ఆ సిటీ కమ్యూటర్ అయితే గనక దీని సస్పెన్షన్ సాఫ్ట్వేర్ చేసి తీరాలి. అండ్ థర్డ్, స్కూటర్ డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ డెఫినెట్లీ ఇంప్రూవ్ చేయాలి. ఇన్ 3001 సిరీస్ ఎండ కాస్త పెరిగిందో డాష్ బోర్డ్ అస్సలేమీ కనిపించదు. 3501, 3502లో కూడా డాష్ బోర్డ్ బ్రైట్నెస్ ఫుల్ పెడితే మేనేజ్ చేసేయచ్చు, కానీ ఆ విజిబిలిటీ డెఫినెట్లీ కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ 3501 యొక్క టచ్ స్క్రీన్ ని కాస్త ఇంప్రూవ్ చేయాలి. కరెంట్లీ ఇట్ ఈస్ టూ గ్లాసీ, స్లిప్పరీగా ఉంటుంది. అంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లాగా తెచ్చి డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ ఇంప్రూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్, స్కూటర్ యొక్క స్టాండ్ అండ్ రేర్ వ్యూ మిర్రర్స్ ని కాస్త రీడిజైన్ చేయాలి. సంవత్సరాల నుంచి ఇవే డిజైన్లు, కానీ ఇవైతే మరి పనికొచ్చేలా లేవు. దీన్ని కూడా అప్డేట్ చేయాలి. అండ్ స్కూటర్ లో హిల్ హోల్డ్ అసిస్ట్ ని ఇంప్రూవ్ చేయాలి. టెక్ ప్యాక్ రూపంలో 3000 ఆర్ 5000 కడితే వచ్చే హిల్ హోల్డ్ అసిస్ట్ మహా అయితే 3 సెకండ్లు అట్టి పట్టుకుంటుంది. అసలు ఏమాత్రం ఉపయోగకరం కాదు. దీన్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ హ్యాండిల్ కంట్రోల్స్ కూడా ప్రస్తుతం హార్డ్ ప్లాస్టిక్, అవి అంత రెస్పాన్సివ్గా ఉండదు. ఒక 2-3 వారాల తర్వాత మీకే చిరాకు వస్తుంది, ఇంత గిట్టి ప్లాస్టిక్స్ ఏంటా అని చెప్పి. దీన్ని కాస్త సాఫ్ట్వేర్ ప్లాస్టిక్ చేయాలి, మోర్ రెస్పాన్సివ్ చేయాలి. అండ్ స్కూటర్లో బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను వింటున్నా. ఇది ప్రతి చేతక్ మోడల్లో ఉంది. దీన్ని కూడా ఫిక్స్ చేయాలి. ఇంకా మీరు బూట్ ఎప్పుడు తెరిచినా, స్టాండ్ ఎప్పుడు వేసినా డాష్ బోర్డ్ మీద చాలా పెద్ద వార్నింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ బూట్ తెరిచినప్పుడు నాన్ స్టాప్గా వార్నింగ్ సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఇది చాలా చికాగ్గా ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. అండ్ నెక్స్ట్, స్కూటర్ డాష్ బోర్డుతో ఫోన్ కనెక్ట్ చేయడం చాలా లాంగ్ ప్రాసెస్. ఆండ్రాయిడ్ ఫోన్ అయితేనే 5-10 నిమిషాల టైం పడుతుంది. ఐఫోన్ అయితే ఇంకో సపరేట్ ప్రాసెస్, దానికి ఇంకో 5 minutes ఆఫ్ టైం పడుతుంది. దీన్ని కాస్త సులువుగా చేసే విధానం తేవాలి. నెక్స్ట్, 3001 మోడల్ యొక్క ధర కనీసం 10,000 తగ్గించాలి. ప్రస్తుతం 3001 1,00,000 రూపీస్ ఎక్స్ట్రూమ్ ప్రైస్లో వస్తూ 85-90 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది. 3,000 ఎక్స్ట్రా కడితే 3503 వస్తుంది. అందులో 15 కిలోమీటర్ల రేంజ్ ఎక్కువ వస్తుంది. ఐ అండర్స్టాండ్ 3001 ప్రైస్ ల్యాడర్ కింద వాడుకొని 3503 సేల్స్, 3501 సేల్స్ పెంచుకోవడానికి 3001 వాడుకుంటున్నారు. ఐ అండర్స్టాండ్, కానీ అలా ఎంతకాలం? 3001 షుడ్ బి అల్ట్రా బడ్జెట్ స్కూటర్. 80,000 ఆర్ 90,000 ఎక్స్షోరూమ్కి వస్తే అతి తక్కువ ధరలో ఐసీఈ స్కూటర్ నుంచి ఈవీ స్కూటర్కి చాలా ఈజీగా షిఫ్ట్ అయ్యే స్కూటర్ లాగా అది మారుతుంది. దీని ధర తగ్గించాలి. నెక్స్ట్ ఈస్ ఏథర్. దీని డాష్ బోర్డ్ ఒక్కోసారి బగ్గీగా మారిపోతుంది. ఒక్కోసారి నావిగేషన్ పెడుతూ వెళ్తున్నప్పుడు స్కూటర్ ఫ్లైఓవర్ మీద ఉందా, ఫ్లైఓవర్ కింద ఉందా అని చెప్పి డాష్ బోర్డ్ పట్టుకోలేదు. దీన్ని కాస్త ఫిక్స్ చేయాలి. స్కూటర్ యొక్క హెడ్ లైట్ కాస్త బ్రైటర్ చేయాలి. ప్రస్తుతం చాలా డిమ్గా ఉంటుంది. రాత్రి వేళ మీరు వెళ్తున్నప్పుడు దారిలో కనుక స్ట్రీట్ లైట్స్ లేకపోతే హెడ్ లైట్ సరిపోదు. దీన్ని కాస్త బ్రైటర్ చేయాలి. అండ్ 450X స్కూటర్లలో కూడా క్రూజ్ కంట్రోల్ తేవాలి. అండ్ రిస్తాలో వచ్చే రేర్ బ్రేక్స్ కాస్త స్ట్రాంగర్ చేయాలి. ప్రస్తుతం ఫ్రంట్ ఆర్ డిస్క్ బ్రేక్స్, రేర్ ఆర్ డ్రమ్ బ్రేక్స్. అండ్ రేర్ బ్రేక్ అంత స్ట్రాంగ్ అయితే కాదు, మీకు అంత కాన్ఫిడెంట్ బ్రేకింగ్ ఇవ్వదు. సో యూ విల్ బి ఫోర్స్డ్ టు యూస్ మ్యాజిక్ ట్విస్ట్. కానీ మ్యాజిక్ ట్విస్ట్ ఎక్కువగా వాడితే బెల్ట్ అతి త్వరగా వేరైపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి రేర్ బ్రేక్ని స్ట్రాంగర్ చేయాలి. మ్యాజిక్ ట్విస్ట్ని మనకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకుందాం అని ఒక వెసులుబాటు ఇవ్వాలి. అండ్ స్కూటర్లలో USB-C ఛార్జింగ్ పోర్ట్ స్టాండర్డ్గా ఇవ్వాలి. లాస్ట్ ఫ్యూ మంత్స్లో సేల్స్ వాల్యూమ్ అయితే వీళ్ళది పెరిగింది, కానీ అలా వాల్యూమ్ పెరిగినప్పటి నుంచి ఇప్పుడు ఈ మధ్య డెలివర్ అయ్యే ఏతర్ స్కూటర్లలో ప్యానల్ గ్యాప్స్, అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా సరిచేయాలి. అండ్ క్వాలిటీ మీద ఇంకొంచెం ధ్యాస పెట్టాలి. వీటిల్లో టెక్ ఇంటగ్రేషన్ బాగా చేస్తారు. స్కూటర్ డాష్ బోర్డ్, క్లౌడ్, ఫాస్ట్ ఛార్జర్లు అని చెప్పి నైస్ ఇంటగ్రేషన్ ఉంటుంది. అలా అయితే స్కూటర్లో ఛార్జ్ తక్కువైనప్పుడు డాష్ బోర్డ్లో తెలుస్తుంది, అది క్లౌడ్లో అప్డేట్ అవుతుంది, యాప్లో కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు ఛార్జ్ 15%, 10%కు వచ్చినప్పుడు డాష్ బోర్డ్ మీద ఆటోమేటిక్గా ఒక పాపప్, స్కూటర్లో ఛార్జ్ తక్కువ ఉంది, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఫాస్ట్ ఛార్జర్ వేకెంట్గా ఉంది, నావిగేషన్ పెట్టమంటారా, ప్రెస్ ద పవర్ బటన్ టు స్టార్ట్ అని ఇవ్వడం ఎంత కష్టం. అండ్ సెకండ్, అది మీరు స్కూటర్ని ఎప్పుడైనా ఫాస్ట్ ఛార్జర్కి పెట్టినప్పుడు స్కూటర్లో ఎంత ఛార్జ్ ఉందో ఫాస్ట్ ఛార్జర్కి తెలుస్తుంది, యాప్లో అప్డేట్ అవుతుంది, దాన్ని తగ్గట్టే ఆటోమేటిక్గా అమౌంట్ మీ ఏథర్ వాలెట్ నుంచి డెబిట్ అవుతుంది. సో క్లౌడ్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదే ఇన్ఫర్మేషన్ని ఏథర్ గ్రిడ్ యాప్లో కూడా చూపించవచ్చు. ఈ ఫాస్ట్ ఛార్జర్లో ఒక బండి ఉంది,
60% ఆఫ్ ఛార్జ్ అయింది, ఇంకో పావు గంటలో వేకెంట్ అయిపోవచ్చు అని చెప్పి చూపిస్తే చాలా చాలా వాల్యూ యాడ్గా ఉంటుంది. దీన్ని కూడా తేవాలి. నెక్స్ట్ వచ్చేసి హీరో విడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ స్కూటర్లలో వచ్చే బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. ఇందులో వచ్చే ఆ బ్లాక్ ప్లాస్టిక్స్ చాలా ఫ్లిమ్జీగా, చాలా వీక్గా ఉంటుంది. V1 V2 నుంచి ఇప్పుడు వచ్చే VX2 ప్లస్ VX2 గో దాకా అదే ఇష్యూ. దీన్ని అప్గ్రేడ్ చేయాలి. అండ్ సెకండ్, స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ని కాస్త బాగా ఉపయోగపరచుకోవాలి. 4.5 ఇంచెస్ స్క్రీన్, కానీ హార్డ్లీ ఇందులో సగం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంటర్ఫేస్ ఇంప్రూవ్ అవ్వాలి. డాష్ బోర్డ్లో మ్యాప్ నావిగేషన్ తేవాలి. బ్లూటూత్ ఫీచర్లు కూడా తేవాలి. స్కూటర్లలో ఉండే రిమూవబుల్ బ్యాటరీస్ తీసే ల్యాచ్ చాలా వీక్గా, ఫ్లిమ్జీగా, చీప్గా ఉంటుంది. దీన్ని కూడా అప్డేట్ చేయాలి. అండ్ నెక్స్ట్, స్కూటర్తో వచ్చే మొబైల్ యాప్ని అప్డేట్ చేసి చాలా మెరుగైన ఫీచర్లు తేవాలి. ఒక రిలయబుల్ యాప్ తేవాలి. ఇంకా దీంట్లో రేంజ్ ఎస్టిమేట్ అండ్ రేంజ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. 3.4 kWh బ్యాటరీతో వచ్చే బండ్లలో వచ్చే రేంజ్తో పోలిస్తే హీరో విడాల్లో వచ్చే రేంజ్ చాలా తక్కువ. దీన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇంకా VX2 మోడల్లో వచ్చే USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఫ్రంట్ పాకెట్ దగ్గర కీ సాకెట్ పక్కనే ఇచ్చారు, కానీ ఒక ఛార్జింగ్ కేబుల్ దానికి కనెక్ట్ చేయడం చాలా కష్టం. ఎటు పక్క నుంచి పెట్టాలో తెలుసుకోవడం చాలా కష్టం. దీని ఎర్గనామిక్స్ని కాస్త ఇంప్రూవ్ చేయాలి. అండ్ స్కూటర్ యొక్క హెడ్ లైట్ బ్రైట్నెస్ పెంచాలి. నెక్స్ట్, ఓలా స్కూటర్స్. ఎక్కడి నుంచి మొదలెట్టను? కస్టమర్ల ట్రస్ట్, బ్రాండ్ రిలయబిలిటీ, స్కూటర్ రిలయబిలిటీ, సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి. డాష్ బోర్డ్ పనిచేయదు. బూట్ లాక్ అయితే అన్లాక్ ఉంటుంది, అన్లాక్ అయితే లాక్ అవ్వదు. బండి స్ట్రక్చర్ వీక్గా ఉంటుంది. 30,000-40,000 కిలోమీటర్ల లోపే ఫ్రంట్ లెగ్ రూమ్ స్ట్రక్చర్ క్రాక్ అయిపోతుంది. స్వింగ్ ఆర్మ్ క్రాక్ అయిపోతుంది. బండి రిలయబిలిటీ పెంచాలి. రేంజ్ ఎస్టిమేట్లు పెంచాలి. రేంజ్ క్లెయిమ్స్కి రియాలిటీకి గ్యాప్ తగ్గించాలి. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఫిక్స్ చేయడానికి. Gen 1లో ఇష్యూస్ వస్తే సరే ఫస్ట్ జెన్ కదా ఫిక్స్ చేస్తారులే అనుకోవచ్చు. సెకండ్ జెన్లో కూడా అదే ఇష్యూస్ వచ్చి బండి అర్ధాంతరంగా ఆగిపోతే సర్లే ప్రయత్నిస్తుండాలి అనుకోవచ్చు. Gen 3లో కూడా అవే ఇష్యూస్ వస్తే అజాగ్రత్తని, అసలు ఫిక్స్ చేసే ఉద్దేశమే లేదన్నట్టు, యాక్సెప్ట్ చేయట్లేదు, ఇష్యూస్ ఉన్నాయి, కస్టమర్లకు ఏం కావాలో అది ఇచ్చే ఉద్దేశమే లేదు అన్నట్టు. నేను ఇప్పుడు ఈ మధ్య ఓలా S1 Pro Plusకి రేంజ్ టెస్ట్ చేశాను. ఇది 3rd gen ఆఫ్ స్కూటర్. 3rd genలో కూడా మోస్ట్ ప్రీమియం బండి. 2 లక్షలకు వస్తుంది. ఈ బండి అర్ధాంతరంగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది. నాకే కాదు, ఇలాగ చాలా మందికి ఆగిపోయింది అని చెప్పి వింటున్నా. 3rd gen బండి 2 lakhs ఆఫ్ స్కూటర్. అంతేకాకుండా ఓలా S1 X ప్లస్లో వచ్చే బ్యాటరీ ఇష్యూస్, సిస్టమ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ మధ్య రోడ్ స్టర్ని రేంజ్ టెస్ట్ కోసం షోరూమ్కి వెళ్ళాను. దిస్ వీడియో ఇస్ పెండింగ్ ఫ్రమ్ మై సైడ్. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బండి యొక్క డెలివరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు. అండ్ సెకండ్, అయిన బండ్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఎనీవే, ఒక షోరూమ్కి వెళ్ళాను. ఒక బైక్ ఇచ్చారు. స్టార్ట్ చేసి కూర్చుంటే స్టార్టెడ్ అని చూపిస్తూ ఉంది, కానీ థ్రాటిల్ పని చేయట్లా, రైడింగ్ మోడ్ నాబ్ పని చేయట్లా, సరైన ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వట్లా. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన రోడ్స్టర్ X ప్లస్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఫిక్స్ చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి ఫిక్స్ చేయడానికి. ఎక్సెప్ట్ ఓలా, రిమైనింగ్ 4 బ్రాండ్స్ యొక్క సేల్స్ లాస్ట్ 6 monthsలో బాగా పెరిగింది. దానికి కారణం కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసే ఉద్దేశం చూపిస్తూ ఫిక్స్ చేసి బండ్లు తెస్తున్నారు కాబట్టి. ఇదే కాకుండా మంచి ఇంట్రెస్టింగ్ స్కూటర్లు, రిలయబుల్ స్కూటర్లు తెస్తూ వాల్యూ ఫర్ యాడ్ అయ్యే బండ్లు చాలా ఉన్నాయి. వాటి గురించి పార్ట్ 2లో మాట్లాడతా. ఈ పార్ట్ 1లో నేను మాట్లాడిన టాప్ 5 స్కూటర్ల గురించి మీకు అనిపిస్తుందో, ఈ ఫిక్సెస్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. చాలా